ఏమండోయ్ అప్పుడే నిద్రపోయారేంటండి? ఏమండోయ్ ఏమండోయ్ పగలంతా టైప్ చేసి అలసిపోయింది కదా, అందుకని గ్లాక్ సోటీ తీసుకుని హాయిగా నిద్రపోయింది. కూర్చో. ఏమండి మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. అన్ని కష్టాలు మీకే. మీ గెట్ హౌస్ చాలా బాగుందండి. ఒక్కొక్కది మా ఊరంత ఉందండి. అక్కడ అందరూ నన్ను ప్రశ్నలు అడిగేవాళ్ళండి. నేను అక్కడ ఉండలేకపోయానండి బాబు. నీకేం పర్వాలేదు పాప, నేనున్నాగా. అప్పారావు ఎప్పుడు వస్తాడు? నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడు? చూడమ్మా, అప్పారావు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మొహం వాచా చీవాట్లు పెట్టి గడ్డి పెట్టి మరీ తీసుకొస్తాను. ఎలా ఉంటాడు చెప్పమ్మా? చెప్పాలి మరి, సిగ్గుపడకుండా చెప్పాలి. ఎర్రగా ఎత్తుగా లావుగా ఉంటాడు. ఇప్పుడు చిట్టి తల్లి మళ్ళీ వచ్చిందా? అసలు వెళితే కదమ్మా రావడానికి. వెళ్ళలేదా? మరి ఆయన పంపించేశానని చెప్పారు. భార్యను నమ్మించాలంటే, నమ్మించి మోసం చేయాలంటే నేను అలాగే చెప్పాలి, ఎవరైనా అలాగే చెప్పాలి. పెళ్ళాం కళ్ళు కప్పకపోతే మొగుడు రంకు సాగదమ్మా. సుబ్బారావు గారు, జరిగింది చూసింది నిజం నిజంలా చెప్పండి. చిట్టి తల్లిని ఊరు పంపించామన్నావు కదూ? అవును. పంపించేశానని చెప్పాడు కదూ? అవును. కానీ పంపించలేదని నీకు తెలియదు కదూ? అవును. ఎలా తెలుస్తుందమ్మా? నిన్ను పిచ్చిదాన్ని చేసి కట్టుకథలు చెప్పి నమ్మించి ఈ ఊళ్ళోనే మరో ఇంట్లో ఆ అమ్మాయితో కులుకుతున్నాడని నీకు ఎలా తెలుస్తుందమ్మా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమిటిది రాజశేఖరం గారు, మీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటి దగ్గర మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఆ పిశాచితో నేను కాపురం చేయలేను. తాళి కట్టిన నేరానికి దాంతో ప్రేమ నటిస్తున్నాను, సమాజం కోసం కాపురం చేస్తున్నాను. నా చిట్టలేందా నేను బతకలేను. అతను భర్త తెగించిన మనిషి, నీ జీవితం అతని చేతుల్లో ఉంది. ఆ విషయం ఆలోచించండి. రేపు పొద్దున్న నా గురించి నాకు కల్పించి చెప్పి నిన్ను మోసం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి. పట్టుకున్న దాన్ని ఎలా ఉన్నామని ఎప్పుడైనా అడిగాడా? ఆ ఉంచుకుని దాన్ని తీసుకుని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి